praise you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 11, 12, 13 వచనాలు చదువుకున్నాం. చదువుకొని లా ఆఫ్ కాంటాక్ట్ అనే దాన్ని పూర్తి చేశాము. We read the word of God in Saint Luke chapter 13, verse from 11 through 13, and we have finished the law of contact. We have finished the second law. The third law, now we are going to hear it about half an hour. I will let you know what is the third law. I told you the law number 3 is law of receiving. Law of receiving is the wrong English, but there is no any other suitable term in English literature. That's why I am using the term called receiving, law of receiving. Taking from somebody and making it your own. There is a law for that. This law shall come into force. ఈ నియమము పనిలోనికి వస్తుంది. ఒకరి దగ్గర నుండి తీసుకొని సొంతం చేసుకోవడం, ఒకరి యొద్ద నుండి తీసుకొని సొంతం చేసుకోవడం. Taking from somebody and making it your own. For that there is a law. The name of the law is law of Lambano. Say everyone, law of Lambano. లంబాను అంటే అర్థం ఏంటంటే ఒకరి దగ్గర ఉన్నది తీసుకొని సొంతం చేసుకోవడం, వాళ్ళది తీసుకొని సొంతం చేసుకోవడం, అది లంబాను అంటే అర్థం. మీకు ఈవేళ ఇది చెప్తున్నాను, ఇది 11వ నెంబర్ భాగం, పార్ట్ నెంబర్ 11. 3వ నియమము. యేసు ప్రభు అందుకే వచ్చాడు కిందకి, ఆయన దగ్గర ఆయనది తీసుకొని నీ సొంతం చేసుకోవడానికి. పరిశుద్ధత ఆయనది, స్వస్థపరిచే శక్తి ఆయనది, ఆదరణనిచ్చే ఆదరణకర్త ఆయనది, ఆలోచనిచ్చే ఆలోచనకర్త ఆయనది, నడిపించే నాయకత్వం ఆయనది. నీ కాళ్ళు చెయ్యే సరిగ్గా లేకపోతే, నీ బుర్ర సరిగ్గా లేకపోతే, బుర్ర అంటే మెదడు, నువ్వేం చేసుకుంటావు? ఏమి చేసుకోలేవు. వాటన్నిటికీ దేవుడే కారణం. ఈవేళ నీ ఆరోగ్యానికి, నీ ఆయుష్కి, నీ దీర్ఘాయుష్కి, నీ భర్తకు, నీ భార్యకు, నీకు కలిగిన పిల్లలకు, మీరు తొడుగుతున్న భర్తలకు, మీరు అనుభవిస్తున్నటువంటి సమస్త తినుబండారములకు, మీరు సింగారించుకుంటున్న మీ వస్త్రాభరణ, మీ ఆభూషణములు, ఇవన్నీ దేవుడిచ్చినవే. మీకు ఏ రక్తం ఉందో అడుక్కు తిన్నోడికి ఆ రక్తమే ఉంది. వాడికంటే నువ్వేం గొప్పడు కావు. వాడు అలా అడుక్కు తినడానికి వాడు పితృలు చేస్తున్న క్రియలు ప్రతిఫలము వాడు అనుభవిస్తున్నాడు. ఆవేళ క్రిస్మస్ దినము మంచిగా చక్కగా ఫస్ట్ క్లాస్గా నా భార్య వండితే కడుపు నిండి వాడికి భోజనం పెట్టి నాదొక షర్ట్ ఇచ్చి, ఒక దుప్పటి ఇచ్చి, ఒక 5 రూపాయలు ఇచ్చాను.
అప్పుడు నా భార్య గర్భవతి అనుకుంటాను. చిన్నోడు గర్భంలో ఉన్నాడు, పెద్దోడు 1.5 year అంత వయసు ఉంటుందేమో, నాకు సరిగ్గా గుర్తులేదు. ఇటువంటివి నాకు గుర్తుండవు. వాడు నాకు నమస్కారం చేసి నాకు ఒక మాట అన్నాడు, దీర్ఘాయుష్ మంతుడివై నీవు నీ కుటుంబ క్షేమంగా అనేక సంవత్సరాలు బ్రతకాలయ్యా అని అన్నాడు. ఏడుస్తూ ఈ మాట అన్నాడు. నీకేం కావాలన్నాను. మరొక 5 రూపాయలు ఇచ్చాను. వాడికి అందవలసిన టాబ్లెట్లు అందలేదు, కొనుక్కోవడానికి అడిగాడు. వాడికి ఒక మంచి షర్ట్ ఇచ్చాను, ఒక దుప్పటి ఇచ్చాను, కడుపు నిండా మంచి మేము తినలేదు ఆవేళ, ముందు వాడికే పెట్టాము. వాడు ఏడుస్తూ ఒక మాట అన్నాడు, సార్ నాకు భార్య ఉన్నది, 2 పిల్లలు ఉన్నారు, నాకు కుష్ఠరోగం రాగానే వదిలేశారు. నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్నండి. నేను చాలా డబ్బు గడించాను. భార్యకి కూతురికి రకరకాల బంగారు ఆభరణాలు చేశాను, అవన్నీ చేశాను, తప్పుడు పనులు చేసి సంపాదించాను, అందుకే ఈనాడు నాకు ఈ స్థితి అని ఏడిశాడు. అప్పుడు నేను అనుకున్నాను, వీడి నోటి నుండి దైవాశీర్వాదం నాకు వచ్చేయరాని. ఆనాడు నేను సంవత్సరం పైన అయింది, ఎప్పుడు కోడి మాంసం తినలేదు. కోడి మాంసం తినాలి ఉంది ప్రభు అని అన్నాను. ఒక తొరక పిల్ల వచ్చి ఒక కోడి పెట్ట పట్టుకొని చర్చ్ గేట్ దగ్గర నిలబడి అందరికి అంటుంది, అయ్యా తీసుకోండి తీసుకోండి. అందరూ వెళ్ళిపోతున్నారు. మోటార్ సైకిల్ మీద, స్కూటర్ల మీద చాలా పోజులు కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. నేను దాని దగ్గరికి వెళ్ళాను. ఇది ఎంత అన్నాను. మా అమ్మకి ఇంజక్షన్ ఉంది కానీ ఇంజక్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇంజక్షన్ ఇస్తే రూపాయి ఇవ్వాలి, ఇస్తే ఒక ఇంజక్షన్ ఇస్తారు. 5 ఇంజక్షన్లు ఇస్తానికి 5 రూపాయలు కావాలి. నా దగ్గర డబ్బులు, ఎంత డబ్బు కావాలంటే 5 ఇంజక్షన్లు ఉన్నాయి. ఆ 5 రూపాయలు దానికి ఇచ్చాను. ఆ కోడి పెట్ట తీసుకొచ్చి మేము ప్రార్థన చేసి దాన్ని వండుకున్నాము. అది నిలబడి ఉన్నది. అది గుడ్లతో ఉంది ఆ కోడి పెట్ట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నాకు కొనగలిగిన ధనవంతులు ఉన్నారు ఆ చర్చిలో, అందరూ వెళ్ళిపోతున్నారు. నా కొరకు దేవుడు దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అంటే ఎటువంటి ఆశీర్వాదములు నేను పొందున్నానో చూడు. ఆ ముస్లిం అమ్మ ఎవరిచ్చారో ఈ డబ్బు వాళ్ళకి దేవుడు దువాకరే అని వాళ్ళ పురుదులు అన్నారు. ఎటువంటి దీవెనలు నాకు వచ్చాయి చూడండి. సిపిఎంలో ఒక ఆయన ఉండేవాడు, ఒక భక్తుడు. నార్త్ ఈస్ట్, నార్త్ ఇండియా అప్ టు ఒడిషా ఒకే ఒక భక్తుడు. ఆయన కింద కొన్ని 100 మంది పాస్టర్లు పనిచేసేవాళ్ళు, అవివాహితులైన పాస్టర్లు, చాలామంది డిఫెన్స్లో పనిచేసిన పాస్టర్లు రిటైర్ అయిపోయి డబ్బు ఇచ్చేసి దేవుని సేవకు దిగిపోయారు. వాళ్ళ లుంగీలు నేను ఇస్త్రీ చేస్తున్నాను, వాళ్ళ షర్టులు ఇస్త్రీ చేస్తున్నాను కటక్లో. మీ జడ్చర్లలో జిఆర్ పురుషోత్తం అనే ఒక పాస్టర్ ఉండేవాడు, చాలా పెద్ద వయసు గలవాడు. వాడు బట్టలు ఉతికి నీళ్ళు రంగు పెట్టి ఇస్త్రీ చేసి ఇస్తే, బ్రదర్ ఎవడో చాలా బాగా ఉతికాడు, చాలా చక్కగా నీళ్ళు రంగు గట్ట పెట్టాడు, చాలా బాగా పని చేశాడు. నా చాకలోడు నీకు ఫ్రెండా అంటే, నేనే ఆ చాకలోడు అన్నాను. నేనే ఉతికాను ఆ బట్టలు. ఆశీర్వాదం నాకు ఎలాగొచ్చిందో మీకు చెప్తున్నాను. మోజెస్ సేవ చేసిన జోషువా ఏమైనాడు? ఏలియాకి సేవ చేసిన ఎలీషా ఏమైనాడు? ఎలీషాలకి సేవ చేసిన గేహాజీ కుష్ఠరోగి అయినాడు. దావీదుకి సేవ చేసిన, వృద్ధాప్యంలో సేవ చేసినటువంటి కుమార్తె ఏమైంది? ఆమె ఏ తెగకు చెందినదాయి? ఆమె మాటలు సోల్మన్ వినేవాడు, రాజైన సోల్మన్. నీకేం కావాలని దావీదు అడిగితే,
నేను అన్న దగ్గర ఉంటానంటే నీవు ఇది అనుభవించు, అన్న దగ్గర ఉండు అన్నాడు. అప్పటి నుండి దాని మాటలు సొలొమోను వినేవాడు. మీకు బైబిల్లో ఇలాంటివన్నీ ఉండవు. పరిచర్య చేసిన వాడు ఎవడు పాడైపోడు. మీకు నేను ఈవేళ లా ఆఫ్ లంబానో, ఇంగ్లీష్లో లా ఆఫ్ రిసీవింగ్, దో ఇట్స్ రాంగ్ బట్ స్టిల్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. చెప్పండి. లా ఆఫ్ రిసీవింగ్, లా ఆఫ్ ఫెయిత్, లా ఆఫ్ కాంటాక్ట్ అండ్ లా ఆఫ్ లంబానో. టుడే ఐఎమ్ హియరింగ్ లెసన్ నెంబర్ 11. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. గాడ్ హ్యాస్ కమ్ డౌన్ ఇన్ హ్యూమన్ ఇన్కార్నేషన్ ఇన్ ఆర్డర్ టు డూ ద నీడ్ఫుల్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. దేవుడు మానవావతారిగా అవతరించాడు జనులకు మేలు కలిగించడానికి. ఏమిటా మేలు? 1 పరిత్రాణము, 2 శరీర స్వస్థత, 3 ఆయన సామ్రాజ్యంలో ప్రవేశించే పౌరసత్వము, సిటిజన్షిప్. The first is salvation, the second is biological comfort, the third is the citizenship. ఈ 3 ఇవ్వడానికి వచ్చాడు. మొదటిది పరిత్రాణం మీకు ఇవ్వాలి, రెండవది మీకు శరీర సంబంధమైన ఆదరణ అంటే స్వస్థత కలిగించాలి. ఆదరణలో అనేకం వస్తాయి. మూడవది పౌరసత్వము, ఈ లోకములో నుండి ఇంకొక లోకానికి నువ్వు వెళ్ళి అక్కడ నివసించడానికి పౌరసత్వము. ఇక్కడ నుంచి నువ్వు గ్రేట్ బ్రిటన్ వెళ్ళాలి, అప్పుడు నీకు సిటిజన్షిప్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి నువ్వు నార్త్ అమెరికా వెళ్ళాలి, అక్కడ నీకు సిటిజన్షిప్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళాలి, సిటిజన్షిప్ ఇవ్వాలి. లేకపోతే టూరిస్ట్ వీసాలో వెళ్ళి టూర్ చేసుకొని వచ్చేస్తావు, అంతే. అలాగే నువ్వు టూర్ చేసుకుని రావడానికి యు ఆర్ నాట్ ఎ టూరిస్ట్, యు ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ హెవెన్లీ కింగ్డమ్. పరలోక సామ్రాజ్యం యొక్క పౌరసత్వము. ఇప్పుడు సిటిజన్షిప్ కావాలంటే నువ్వు వెళ్ళి అక్కడ నిలబడాలి కన్సులేట్లో. ఆ కంట్రీ కన్సులేట్ నీకు సిటిజన్షిప్ ఇస్తుంది, ఏమేమో క్వశ్చన్లు వేస్తుంది. ఇష్టమైతే ఇస్తుంది, లేకుంటే లేదు. ఇక్కడ నీకు ఎప్పుడు క్వశ్చన్ వేయడు. నువ్వు యేసును అంగీకరించాలి. అంగీకరిస్తే దేవుడు నిన్ను ఆయన అంగీకరిస్తాడు. యేసును నువ్వు అంగీకరిస్తే దేవుడు నిన్ను అంగీకరించాలి. దేవుడు నిన్ను అంగీకరించకపోతే నీకు సిటిజన్షిప్ రాదు, పౌరసత్వం రాదు. దేవుడు అంగీకరిస్తేనే. దేవుడు అంగీకరించాలంటే నువ్వు మనస్ఫూర్తిగా యేసును అంగీకరించాలి. అంటే హల్లెలూయా అంటే కాదు, ప్రభువా అని పిలుస్తే కాదు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు నా రాజ్యములో చేరలేడు అని అంటున్నాడు. యేసును మనస్ఫూర్తిగా అంగీకరించాలి. ఒక ఆమె పెళ్ళయింది, చాలా టాల్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. దాని భర్త ఏదో కంపెనీలో చాలా పని చేస్తున్నాడు, ఏదో తెచ్చుకుంటున్నాడు జీతం. ఇంటద్ది కట్టగా ఏదో పైసలు మిగిలితే ఏదో కొంచెం చల్లంది పుల్లంది ఏదో అట్లా తింటున్నారు. దీనికి ఆశ ఉంది చిన్నప్పటి నుంచి. నా ఫ్రెండ్ తన ఇలాగుంది, నా ఫ్రెండ్ ఇలాగుంది, నా ఫ్రెండ్ ఇలాగుంది, నేను అలాగే ఉండాలి అని. ఒకసారి ఏదో ఎదుగుతుంటే ఎవడో కనిపించాడు, వాడితో కాంటాక్ట్ అయింది. వాడు నువ్వు రెడీగా ఉంటే నేను వస్తున్నాను, నీకు తీసుకెళ్ళిపోతానంటే వాడు రెడీగా ఉంది. వాడు శుభ్రంగా లారీ తీసుకొచ్చాడు, అక్కడ ఆపాడు. వెనకాల కారు ఉంది, ఆ కారులో కూర్చో అన్నాడు. కారులో కూర్చొని వాడు వెళ్ళిపోయింది. భర్త ఏమో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్కి. 9 నెలలు అయ్యింది, కనబడలేదు. ఇది వెళ్ళిన వెంటనే గుండు చెక్కించేసుకుంది, ఏదో ముక్కు కుట్లు వేసుకుంది,
చెవులకి ఏదో కుట్లు వేసుకుంది, రకరకాలుగా అట్లా 9 నెలలు అయింది పోలీసులు వెతుకుతున్నారు, కనబడడం లేదు. దినాలు గడిచిపోతుంటే వాళ్ళ పోలీసులు వెతకడం కూడా అలాగా తగ్గిపోతుంది. భర్త కూడా భార్య కొరకు వెతికేటటువంటి అభిలాష మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాతను బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడడానికి ఆమె వెళ్ళింది. అంతకుముందు ఆ డ్రైవరు ఎవరిని పడితే వాళ్ళు ఏదో వచ్చి నీళ్ళు గట్ర తోడి ఏదో బయర్ చేసి ఇస్తుండేవారు. ఇది అందగత్తి కదా, బయటికి వెళ్తే ఇంకావిడైనా ఎత్తుకెళ్ళిపోతారేమో అని భయం. ఆడెందుకు దీనికి బావి దగ్గరికి పంపించలేదు, ఎందుకు మార్కెట్కి పంపించలేదు, ఇది కారణం. ఆవేళ నీళ్లు తోడింది, ఆ బజార్కి వెళ్ళింది, కొంచెం జ్వరం వచ్చింది, నడలేకపోయింది. అప్పుడు ఇది వచ్చింది, బావి దగ్గరికి వస్తే నువ్వెవరమ్మా అంటే నేను పలానా ఇంట్లో ఉంటున్నాను. ఆ డ్రైవరు, లారీ డ్రైవరు, ఆయన డ్రైవరా, ఆయన దగ్గర ఏదో 20 లారీలు ఉన్నాయని విన్నాడు. 20 లారీల్లో ఈవేళ ఈ లారీ, రేపు ఇంకొక లారీ అట్లా తిరుగుతుంటాడు. 20 లారీల్లో పని చేస్తుంటాడు. ఆ 20 లారీలు వాడు సొంతం కాదు. లారీ డ్రైవరా అంట. ఇప్పుడు ఏం చేస్తుంది? వదిలేసిన మొగుడు దగ్గరికి వెళ్తుందా? రకరకాలుగా ఫ్యాషనబుల్గా తయారైంది, ఎవడు గుర్తించకుండా ఉండాలని. ఈ ఫ్యాషన్ పెట్టుకుని ఎక్కడికి వెళ్తుంది? ఏ లారీలో వస్తున్నాడో ఆ లారీ కొంచెం త్రాగి కొంచెం అయ్యగారు బోల్తా పడ్డాడు, వీడి కింద లారీ మీద. ఏం చేస్తుంది? అప్పుడు పోలీసులు వచ్చారు, వాడి భార్య దగ్గరికి వెళ్ళారు. వెళ్తే భార్య అనేది నా కొడుకు ఏం సంబంధం లేదు, ఏమంటే చాలా కాలం మీద నాకు వదిలేస్తున్నాడు, వాడు చచ్చిపోతే మీరేమేం చేసుకుంటా నాకు అనుమతం అన్నది. అప్పుడు దీనికి తెలిసింది వాడికి భార్య ఉందని దీనికి తెలియదు. నేను క్యాంపులో వెళ్తున్నాను, క్యాంపులో వస్తున్నాను అన్నాడు. ఇది వెళ్ళింది. వెళ్తే పోలీసులు అడిగారు, నువ్వెవరమ్మా? నేను ఆయన భార్యను. నువ్వు ఆయన భార్య అయితే మరి ఆమె ఎవర్రా? అప్పుడు ఆమె తీసుకొచ్చారు. మీరిద్దరిలో ఈయన భార్య ఎవరని అడిగారు. ఆమె అంటుంది నేను, ఈమంటుంది నేను. తర్వాత తేలింది ఇది ఉంపుడు గెత్తని. దీని బ్రతికేమైంది? వాడి బ్రతికేమైంది? దాని బ్రతికేమైంది? దే ఆర్ క్రిస్టియన్స్. వాళ్ళు క్రైస్తవులే. వాళ్ళు చర్చికి వెళ్ళలేదా? యేసు అని ప్రార్థన చేయలేదా? బైబిల్ చదవలేదా? ఉపవాసం ఉండలేదా? అలాగ మీరు ఉండకండి. మీ కొడుకులకు బుద్ధి చెప్పండి, మీ కూతురికి బుద్ధి చెప్పండి. నా దగ్గర నిలబడిన వాళ్ళు బాగుపడిపోయారు, నిలబడలేని వాళ్ళు పాడైపోయారు. యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళు నిలబడలేకపోయారు. దేవుడు వారిని నిలబెట్టించడానికి ప్రయత్నం చేశాడు, నిలబెట్టించాడు. అందులో ఒకడు పాడైపోయాడు. తక్కిన 11 మంది నిలబడలేకపోయారు. యేసు వారిని పట్టుకొచ్చాడు. అంటే అర్థం ఏంటి? యేసు ఎవరిని ఎన్నుకుంటాడో వారు పారిపోతామన్నే యేసు వారిని వదలడు. యేసు ఎన్నుకున్న వాళ్ళు మాకు యేసు అక్కర్లేదు అన్నను వదలడు, తీసుకొస్తాడు. ఎందుకు? యేసు ఎన్నుకున్నాడు. యేసును ఎన్నుకున్న వాళ్ళు నిలబడడం కష్టం. నిలబడాలంటే మా లాంటి వాళ్ళ బోధలు విని మెల్లమెల్లగా మార్పు తెచ్చుకుంటూ, మెల్లమెల్లగా మీ ప్రకృతులు ఒప్పుకుంటూ, మీ ఒరిజినాలిటీ ఒప్పుకుంటూ, ఉపవాసం ఉంటూ, పశ్చాత్తాపంతో బాధపడుతూ, నలిగిపోతూ
అయ్యా నా కూతురు ఇలాగా, అయ్యా నా కొడుకు ఇలాగా, అయ్యా నా భార్య ఇలాగా, అయ్యా నా భర్త ఇలాగా, నన్ను ఏం చేయమంటావు? అయ్యా నాకు వేరే మార్గం లేదు, నీవే మార్గం. నువ్వు అన్నావు కదా నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎప్పుడు నా తండ్రితో రాలేడు అన్న, మరి ఎక్కడికి వెళ్ళాలి చెప్పయ్యా? నాకు ఇలాంటి మూడు వచ్చాడు, నాకు ఇలాంటి కొడుకు వచ్చాడు, నాకు ఇలాంటి కూతురు వచ్చింది, ఏం చేయమంటావు అయ్యా చెప్పయ్యా అని నువ్వు చచ్చిన వరకు అలా ఏడుస్తూ ఉండాలి. నువ్వు చచ్చిపోయి పరలోకానికి వెళ్తావు, నరకానికి వెళ్ళవు. నువ్వు చచ్చిపోయిన తర్వాత సమయం వచ్చినప్పుడు పాడైపోయిన నీ కొడుకు కానీ నీ కూతురు కానీ దేవుని యొద్ద నిలబడతారు. పెద్ద పెద్దవాళ్ళు, ప్రపంచ ఖ్యాతిగాంచిన మహాభక్తుల తాలూకా కొడుకులు అలాగ బాగుపడ్డారు. ఓరల్ రాబర్ట్స్ కొడుకు 50 సంవత్సరాలకు ప్రభు దగ్గరికి వచ్చాడు. పెద్దవాళ్ళు, ప్రపంచ ఖ్యాతిగాంచిన మహాపురుషుల వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు. విసిగిపోకూడదు, సనగకూడదు. నువ్వు సణిగామనుకో శాపము, అపరాధము, పాపము. దాని ప్రతిఫలం నీ నెత్తి మీద ఎలాగో ఒకలాగా పడుతుంది. ఇప్పుడు నీవు దేవుని యొద్ద ఉన్నవి నీ సొంతం చేసుకోవాలి. తీసుకొని టేకింగ్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ మేకింగ్ ఇట్ యువర్ ఓన్, దట్ ఈస్ ఎ లా, ఎ థర్డ్ లా అండ్ లాస్ట్ లా. లా ఆఫ్ ఫెయిత్, లా ఆఫ్ కాంటాక్ట్ అండ్ లా ఆఫ్ లంబానో. Mostly Christians and believers are missing this law. క్రైస్తవులు, విశ్వాసులమని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ నియమమును వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఈ నియమమును వాళ్ళు పాటించుకోలేకపోతున్నారు. ఈ నియమము వారికి తెలియదు. They don't know this law. They are unable to implement this law in their lives. Mostly believers and mostly Christians of all kinds, all nature, all names, all nations. You may be any Christian, maybe Baptist, maybe Pentecost, maybe any coast, maybe Lutheran, maybe Methodist. You people are missing this law. Though this law is at your feet, నీ పాదముల యొద్ద ఉన్నది ఇది, కానీ నువ్వు దాన్ని అందుకోలేకపోతున్నావు. నీకు అందుబాటులో ఉంది కానీ నువ్వు అందుకోలేకపోతున్నావు. దానికి కారణం నువ్వే. ఆయన నీకు అందుబాటులో పెట్టాడు. యూఆర్ ఆల్ మిస్సింగ్ దిస్ లా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దైవ సంతానమును గురించి నేను మాట్లాడడం లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిలీవర్స్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్స్. పీపుల్ దోస్ హూ ఫీల్ దట్ దే ఆర్ బిలీవర్స్, దే ఆర్ వర్స్ దెన్ పెగాన్స్. మేము విశ్వాసులమని చెప్పుకుంటున్నారు వాళ్ళు అన్ని జనాంగం కంటే వెధవ బ్రతుకులు ఉన్నారు. అటువంటి వాళ్ళ కొరకు నేను చెప్తున్నాను, దే ఆర్ మిస్సింగ్ దిస్ లా ఆఫ్ లంబానో. I didn't say children of God, I said Christians. You are hearing the last and the third law. Take everything from the Lord and make it your own. నావన్నీ నీవి, నీవన్నీ నావి. నా కాడి చులకగా ఉన్నది, నీ కాడి బరువైనది. నీ కాడి నా భుజం మీద పెట్టి నా కాడి నువ్వు తీసుకో అన్నాడు. అంటే అర్థం ఏంటి? నావన్నీ నువ్వు తీసుకో. ఆల్ మై క్యారెక్టర్, ఆల్ మై పవర్స్. ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ పవర్. జీసస్ ఇస్ ద సోర్స్ ఆఫ్ పవర్. హీ సెడ్, కమ్ టు మీ అండ్ టేక్ ఇట్, ఇట్స్ యువర్స్. ఇది నీది, రా తీసుకో. నువ్వు రావాలి కదా. నువ్వు యేసుని అంగీకరించావంటే యెహోవా నిన్ను అంగీకరిస్తాడు. నువ్వు యేసుని అంగీకరించకుండా హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా, కటక మీటింగా ఇందాక 10,000, నువ్వు 10,000 కాదు 10 లక్షలు ఇచ్చినా కూడా నువ్వు అంగీకరించబడవు. నువ్వు ముందు యేసుని అంగీకరించు. నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు, యేసుని ముందు అంగీకరించు. నువ్వు 10,000 ఇవ్వకపోయినా పర్లేదు, ముందు యేసుని అంగీకరించు.
ఆ అంగీకారం నాకు డబ్బు ఇస్తుంది. Today my lesson is law of Lambano. This is lesson number 11. I am grateful to God because He is talking to me. He is explaining me. He is teaching me. He is revealing me. Holy Spirit, I am grateful to Thee. I am thankful to Thee. Thou art my teacher. Thou art my controller. Thou art my spirit. Thou art in me. I am grateful. Thank you, Jesus. Many people are missing this law. The law of receiving, many people are missing. Many Christians are missing. Many Christian Orthodox families are also missing this law. Well, they appreciate the law and they appreciate their Lord. They worship, but they are unable to take it from the Lord and make it their own. Because the law of Lambano is not in force in their lives. They are missing. ఆయన్ని గూర్చి నువ్వు ప్రశంసించవచ్చు, ఆయన్ని గూర్చి నువ్వు ప్రకటన చేయవచ్చు, ఆయన్ని గూర్చి నువ్వు మాట్లాడవచ్చు, ఆయన గూర్చి నువ్వు పనులు చేయవచ్చు. ఆయనకు నువ్వు అంగీకరించావా? భర్తను వదిలేసి లారీ వాడికి అంగీకరించింది కరెక్టే, కానీ సరైన వాడికి అంగీకరించలేదు. యేసు సరైన వాడు కాడా? మరి అంగీకరించు. యేసు లారీ డ్రైవరా? యేసు ఈజ్ ఎ క్రియేటర్. ఆయన సృష్టికర్త. జీసస్ ఈజ్ ఫర్ ద క్రియేటర్. Say, Jesus is for the Creator. యేసు నా తండ్రి, సృష్టిపిత. నేను ఆయనను అంగీకరించున్నాను. ఆయన నన్ను అంగీకరించునుగాక. ఏలయనగా నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము త్రోసివేయను అని ఆయన అనున్నాడు. ఆడి తప్పుటకు ఆయన నరుడు కాడు, కనుక ఆయన నన్ను అంగీకరించి ఉన్నాడు. నేను ఆశీర్వదించబడి ఉన్నాను. హల్లెలూయా. Law of receiving, law of Lambano. Let's read what the Bible teaches about this law. Book of Romans, chapter 5, Epistle Romans. Romans Patrika 5వ అధ్యాయము, chapter 5, verse 17. Please read. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. If by one man's offense death reigned by one, much more they which receive abundance of grace and of the gift of righteousness shall reign in the life by one. He is called Jesus Christ. ఒక మనిషి వలన నీకు మరణము సంభవించింది. ఒక మనిషి అతిక్రమం వలన, ఒక మనిషి అపరాధము వలన, ఒక మనిషి అవిధేయత వలన నీకు మరణం సంభవించింది. అలాగే అది నిజమైతే ఒక మనిషి వలన ఆయనవన్నీ నువ్వు తీసుకున్నావు. ఆదమ్మన్నీ నువ్వు తీసుకున్నావు కదా.
You took away everything from the Adam and make it your own. That's the reason why you are dying. Law of లంబానో. ఆదము యొద్ద నువ్వు తీసుకుని మరణిస్తున్నావు. యేసు యొద్ద తీసుకున్నావు, మరణమును జయించి జీవంలోనికి వస్తున్నావు. లంబానో, taking. You took your death from one man, and at the same time you are taking life from another man. He is the first Adam, he is the last Adam. He was also son of God, he was also son of God. But he was created out of the dust of the ground, whereas he has come as the Spirit of God. That's the difference. మొదట ఆదాము భూమి మీద ఉన్న బూడిదతో నుండి చేయబడినవాడు. రెండవ ఆదాము దేవుని ఆత్మే భూమిలోనికి వచ్చింది. అందుకు ఈయనకంటే ఆయనకి ఎక్కువ సోర్స్ ఉన్నాయి. నీకు జీవం ఇవ్వడానికి, స్వస్థత ఇవ్వడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి, జ్ఞానం ఇవ్వడానికి, పవిత్రపరచడానికి, బాగు చేయడానికి, నీకు లేనివి ఇవ్వడానికి, కావాలన్నవి నీవు అడక్కముందే నీకు ఇవ్వడానికి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ లంబానో. యూ టుక్ డెత్ ఫ్రమ్ ద ఫస్ట్ యాడమ్ అండ్ నౌ యూ టేక్ life from the second Adam. Take it and make it your own. Take it and make it your own. Receive it. No, translation is wrong. Not good. Take it. Take it. It's a different term. Receiving is a different term. But because there is no any other English word, that's why I am using the term called receiving. The law of receiving. This is not law of receiving, this is law of lambano. Say everyone, law of lambano. I received the power of death from Adam and took it and made it my own. That's why I am dying. And the second Adam, who has come into the world for my sake, he said, take everything from me. I took his life and I made it my own. Because of second Adam, I won the victory over the death and came into the life eternal. ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ 50 మంది, ఇస్లామిక్ మతస్థులు 50 మంది కూడా అబ్రహాం ఇస్మాయిల్ కలిసి కాబాలో ఒక స్తూపంను స్థాపించారు అని రాంగ్ ఉంది ఖురాన్లో. ఎందుకంటే సమ్ ఇంటర్ప్రిటేషన్స్ హ్యావ్ బిన్ బ్రాట్ ఇన్ టు ఖురాన్ అండ్ హ్యావ్ బిన్ రిటన్ ఇన్ ద ఖురాన్ in order to create the a sensation of faith in the hearts and minds of the Muslims. బైబిల్ ప్రకారంగా అబ్రహాము ఇస్మాయిల్తో కాబా వెళ్ళలేదు. Kaaba is in Mecca. Mecca is in Saudi Arabia. There is no evidence in the book of prophecies. In the book of prophecies, no evidence that Abraham moved with Ismail in order to build some monument in Kaaba, which is in the region of Mecca and it is in the territories of Saudi Arabia. Now the Mecca is in danger. భయంకరమైనటువంటి ఏ మిడతల దండైతే ఈజిప్ట్లో వచ్చాయో, ఏ వడగళ్ళు ఈజిప్ట్లో వచ్చాయో, ఎటువంటి ఇన్సెక్ట్స్ ఈజిప్ట్లో వచ్చాయో అటువంటివన్నీ వచ్చి ఇప్పుడు కాబా మీద వచ్చాయి కోట్ల సంఖ్యలో. వాడి నోటితోనే అంటున్నాడు ఎల్హం అంటున్నాడు. కొందరు అల్హం అన్నారు, కొందరు ఇల్హం అన్నారు. ఎలోహీం అని హీబ్రూలో అన్నారు. So the Alham or Elohim has come out of the Elohim.
Elohim is not Allah. Elohim is Khuda. Now the Jordan water has been translated into reddish in color. Half of the Jordan is dried up. And the Euphrates river is dried up completely. యూఫ్రటిస్ నది ఎండిపోయింది, జోర్డాన్ నది నీళ్లు రక్తముగా మారిపోయినాయి, సగం జోర్డాన్ ఎండిపోయినది. అకార్డింగ్ టు ప్రాఫెసీ అండ్ అకార్డింగ్ టు ద ప్రజెంట్ సైన్స్, దట్ వాట్ ద వరల్డ్ ఈజ్ విట్నెసింగ్, ది సైన్స్ అండ్ ద ప్రాఫెసీ స్పీక్స్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. జీసస్ ఈజ్ వెరీ క్లోజ్. He will come and he will rule and we will be his subjects. ఆయన మనుష్యులమై మనం ఉంటాము, ఆయన మన పరిపాలకుడై ఉంటాడు, ఆయన మనల్ని పరిపాలిస్తాడు. 3వ మందిరం కట్టబడాలని ఉన్నది. మొదటి మందిరం సొలొమోను మందిరం, 2వ మందిరం హేరోదు కట్టాడు. హేరోదు కట్టలేదు, మెరుగు పెట్టించాడు, రెనోవేషన్ చేయించాడు. ఎందుకంటే తాతగారు తండ్రి, తాతగారు నాన్న, వీళ్ళంతా పరిపాలకులుగా గవర్నర్లుగా ఉన్నారు రోమియోల తరపున. ఇంకా యూదులకు నేను మంచిగా ఇది చేస్తే వాళ్ళ తాలూకా మరి అప్రిషియేషన్ పొందుతానేమో అన్న తలంపుతో వీడు ఆ మందిరాన్ని కొద్దిగా రెనోవేషన్ చేయించి చక్కగా కట్టించి. దట్ వాజ్ ద సెకండ్ టెంపుల్. ద థర్డ్ టెంపుల్ విచ్ ద బుక్ ఆఫ్ ప్రాఫెసీ స్పీకింగ్, నౌ పీపుల్ ఆర్ నౌ రెడీ టు లే ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ద third temple, and that shall be the lost temple. ప్రవచన గ్రంథాలు చదివితే అర్థం కావు. ప్రవచన గ్రంథాలు అర్థం అవ్వడానికి పరిశుద్ధాత్ముడు నీకు ఉండాలి. ప్రవచనములను చదివి గ్రహించి జరగబో దానిని ఎదుర్కొనుటకు నువ్వు సిద్ధపడాలి. ఇన్ ఆర్డర్ టు ఎన్కౌంటర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ యూ మస్ట్ ప్రిపేర్. If you are not preparing yourself to encounter the future of the world, కొట్టుకుపోతావు. You will be nowhere. Prepare. Tell your children to prepare. పెళ్ళికి ఇస్తుంటారు, పెళ్ళి జరుగుతుంటుంది, గుడిలో గంట మోగుతుంటుంది, నైవేద్యం సమర్పయామి అంటుంటాడు, హారతి ఇస్తుంటాడు, ధూపం సమర్పయామి అంటుంటాడు, కొట్టుకెళ్ళిపోతాడు. The end of the world will come like that. To the whole world, it will be an unprecedented devastation. The people will witness that. ప్రపంచంలో ఉన్న జనులు యావత్తు కూడా హఠాత్తుగా రాబోతున్నటువంటి ఆ వినాశమునకు వీళ్ళు చూస్తారు, ఎదుర్కొంటారు. పెద్ద పెద్ద వరదలు ప్రవచనం చెప్పాడు వస్తున్నాయి, భూకంపములు, నదులు ఇప్పుడు చూడు, ఇజ్రాయేలు, రష్యా, సుమారు అన్ని ముస్లిం కంట్రీస్ ఏకమైనవి. ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. దిస్ ఈజ్ నాట్ థర్డ్ వరల్డ్ వార్, దిస్ ఈజ్ లాస్ట్ వరల్డ్ వార్. ఎప్పుడు నువ్వు చస్తావో నీకు తెలియదు. వాల్మీకి రామాయణం ఈజ్ ద ఫస్ట్ రామాయణం ఇన్ ద హోల్ వరల్డ్. ఆ తర్వాత తులసిగడ్ రాశాడు, నార్త్ ఇండియా వాడు. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గ 3-4 మంత్రాలలో రాముడు అంటున్నాడు, నేను ఏ తప్పు చేశానో, ఏ పాపము చేశానో నాకు తెలియదు, నేను ఎందుకు ఈ శిక్ష అనుభవించుచున్నాను, ఎవరైనా ఈ శిక్ష నుండి నాకు విడుదల కలిగిస్తారా, నాకు ఎవరైనా బోధిస్తారా అని అంటున్నాడు రాముడు. వాల్మీకి రామాయణం నేను రాశానా? మా అయ్య రాశాడా, మా తాత రాశాడా? వాల్మీకుడే రాశాడు. వాడు లేకపోతే రామాయణం లేదు.
ఈ మాట చెప్పబట్టే ఇన్ని సంవత్సరాలు నా మీద కేసు నడిచింది. చివరకు బీకే సోమశేఖర్ చీఫ్ జస్టిస్ వచ్చి కేసు కొట్టాడు. దిస్ ఇస్ ట్రూ అన్నాడు. నేను నమ్ముతున్నాను, నువ్వు కరెక్ట్ చెప్పావు, నిజం చెప్పినావు అన్నాడు. నేను కన్నడ భాష చదవగలను, తెలుగు భాష కూడా చదవగలను, కన్నడలో కూడా నేను ఇదిగో దైవ భాగవతం కొన్నాను, చదివాను, నువ్వు కరెక్ట్గా చెప్పావు, నీ కేసు కొట్టిస్తున్నాను కొట్టాడు. దిస్ హ్యాస్ బిన్ సీల్డ్ ఆన్ ఆల్ ద బుక్స్ విచ్ ఐ హ్యావ్ ప్రజెంటెడ్ టు బీకే సోమశేఖర. ప్రతి పుస్తకం మీద సీల్ కొట్టాడు, సంతకం పెట్టున్నాడు, నా కేసు నెంబర్ రాసున్నాడు. ఇంత పెద్ద కేసు, ఇన్ని సంవత్సరాలు. ఆఖరికి ఆ డిస్ట్రిక్ట్ జడ్జి ఆమె పేరు శ్రీలక్ష్మి, అది పరీక్ష కట్టి లాస్ ఏంజలీస్ వచ్చింది. దాని అత్త, దాని మామ అక్కడ వాళ్ళు లాస్ ఏంజలీస్లో వాళ్ళు సిటిజన్స్ వచ్చింది, కోడలు వచ్చింది. దీని భర్త విశాఖపట్నంలో ఒక లీడింగ్ లాయర్, ఈ శ్రీలక్ష్మి తాలూకా భర్త. ఈమె డిస్ట్రిక్ట్ జడ్జి ఎగ్జామినేషన్ కట్టింది, అక్కడికి వచ్చింది. ఆడికి వచ్చి నేను అప్పుడు ఆ దినం నా ఆఖరి దినము, నేను ప్రసంగం చేస్తున్నాను. ఉంటారు దగ్గర దగ్గర ఒక 800 మంది లేకుంటే 750 మంది అలాగ ఉంటారు. అంటే 12 గంటలు 10 గంటలు ప్రయాణం కారు మీద డ్రైవ్ చేసుకొని వచ్చారు మనుషులు. అయితే అక్కడ ఏమొచ్చి నేను కొంచెం ఆయనతో కలిసి మాట్లాడుతూ భోజనం చేయాలని కొంచెం చేయొచ్చా అంటే వాడు వచ్చాడు, ఆ గొంబి ప్రకాశ్రావు వచ్చి, బ్రదర్ వాళ్ళు బ్రాహ్మణులు, మేము ఎరుగుదాం, అత్తమామల బ్రాహ్మణులు, వాళ్ళు సిటిజన్స్ ఆఫ్ లాస్ ఏంజలీస్, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఈమె వాళ్ళ కోడలు, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ముగ్గురు మీ ఎదురుగుండా కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడాలంటున్నారు, దయచేసి కొంత సమయం ఇవ్వమని అడుగుతున్నారు. సరే రమ్మన్నాను. పెద్ద టేబుల్ ఉంది, నేను భోజనం చేస్తున్నాను, ఎదురు కూర్చున్నారు. నేను వాడికి ఏం పేర్లు గీలు అడగలేదు. మాట్లాడుతూ ఉండగా సార్ మీరు ఎన్నాళ్ళు ఉంటారు అని అడిగింది ఆమె. నాకు చెప్పలేను అన్నాను. ఏదో ఒక 6 మాసాలు నాకు ఇచ్చారు, వీసా ఇచ్చారు, కానీ నేను చెప్పలేను. 6 మాసాలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, లేదా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండొచ్చు, నాకు తెలియదు అన్నాను. ఏమేమో అడిగింది కొన్ని విషయాలు అన్నాను. నేను అన్నీ చెప్పాను. చెప్పిన తర్వాతను ఆమె వెళ్ళిపోయింది. నేను వచ్చేసాను. అక్కడికి సుమారు ఒక 15 సంవత్సరాలు అట్లా గడిచిపోయింది. నా కేసు ఏమో వెస్ట్ గోదావరి జిల్లాలో వెళ్తుంటే నో బెయిల్, వెళ్తుంటే నో బెయిల్ అని రాసిస్తున్నారు. అప్పుడు సుగుణ, దాని నాన్న వాళ్ళంతా ఉన్నారు అక్కడ. ఈ రొనాల్డ్ రాజ్ లాయర్ అన్నాడు, అరే బాబు ఆమె దగ్గరికి ఫైల్ వెళ్ళింది రే, ఆమె చాలా భయంకరమైనది, మెడలో సెలువు చెబిస్తే జైలు పడిస్తుంది, ఒక బటన్ ఇప్పుంటే జైలు పడిస్తుంది, క్రైస్తవుడు అంటేనే అసలు నరకంలో పడిస్తుంది, ఇది అక్కడికి వెళ్ళింది ఈ ఫైలు, మరి మీరందరికి ప్రార్థన చేయండి రా అన్నాడు. వీళ్ళు వెళ్ళి ఆ మర్రి చెట్టు కింద, ఏలూరులో డిస్ట్రిక్ట్ జడ్జి కాంపౌండ్లో బోల్డ్ పెద్ద మర్రి చెట్లు ఉంటాయి, కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. నా ఫైల్ వచ్చింది, చూసింది. పరవస్తు సూర్యనారాయణ రావు, పరవస్తు సూర్యనారాయణ రావు బెయిల్ గ్రాంటెడ్ అనేసింది. ఈ సంగతి రొనాల్డ్ రాజు వచ్చి ఇలాగా మీదకు చూసింది కాసేపు, తర్వాత మళ్ళీ చదివి బెయిల్ గ్రాంటెడ్ అనేసింది. ఏమిటో అది యేసు ప్రభు మీరు చేసిన ప్రార్థన ప్రతిఫలం అని అనుకున్నాడు ఆవిడ లాయరు. ఇది కాదు, 15 సంవత్సరాల కింద నాతో మాట్లాడినది అది లాస్ ఏంజలీస్లో. అంటే దేవుడు ఎలా కల్పించాడు చూడండి. నేను పరీక్షించి వచ్చినాను, ఇంకా రిజల్ట్స్ రాలేదు అన్నది. రిజల్ట్స్ వచ్చింది, 15 సంవత్సరాలు అయిపోయింది, డిస్ట్రిక్ట్ జడ్జిగా వచ్చింది, దాని దగ్గర నా ఫైల్ వెళ్ళింది, బెయిల్ గ్రాంటెడ్. విశాఖపట్నం మీటింగ్ అవుతున్నప్పుడు వెళ్ళు, పరవస్తు గారు మీటింగ్ చేస్తున్నారు, రేపు వాళ్ళందరికీ భోజనం నేను పెట్టాను రమ్మని చెప్పన్నది. అంటే ఆయన వచ్చాడు, సార్ వందనాలు సార్, మా వదిన గారు మీకు భోజనం అన్నారు. నేను ఒక్కడో, నా వెనకాల 70 మంది ఉన్నారు, భోజనం ఎట్లా వస్తాను రాలేను, అందరికీ భోజనం ఏర్పాటు చేశాను. మీ వదిన ఎవరయ్యా అన్నాను. ఆమె డిస్ట్రిక్ట్ జడ్జి అండి విశాఖపట్నం.
ఎందుకు భోజనం పెట్టాలి? ఏమో సార్ మీ పేరు అనగానే మరి ఏమేమో నిన్న 7 బైబిళ్ళు కొనిపించింది నా చేత, కొన్నాను సార్. 7 బైబిళ్ళు మరి నాకు భోజనం పెట్టమంటుంది. మరి ఎలా వండుతుంది? మరి మీరు బ్రాహ్మణులు కదయ్యా అంటా. మరి మేమంతా కూడా మరి మొక్కలు కక్కలు తింటాం కదా, ఎలా వండుతారు అన్నాను. సార్ హోటల్ జగదాంబకి ఆర్డర్ ఇచ్చిందండి. మీ ఉదయం జడ్జి అంట. అరే రేపు మధ్యాహ్నం జడ్జి గారి ఇంట్లో పోయినారా మనకన్నాను. మేమందరం తెల్లవారి టిఫిన్ చేసాం, వెళ్ళిపోయినాం, కూర్చున్నాం. కూర్చుంటే ఇంటికి రాదు అంతకి రాదు, ఇంటికి రాదు అంతకి రాదు. 2:30 అయిపోయింది, 3 అయిపోయింది. నాకు జీప్ వచ్చింది. టక్ పోలీసులు దిగారు. ఇంకొక జీప్ డింగ్ వచ్చింది, అందులో ఒక డిఎస్పీ ఒక సబ్ ఇన్స్పెక్టర్ దిగాడు. ఇంకొక జీప్ జింగ్ వచ్చింది, అందులో నుంచి ఒక అమ్మగారి కింద దిగారు. వీళ్ళు మ్యామ్ మే వి గో నౌ? ఓకే 4 గంటలకు రండి అన్నది. వెళ్ళిపోయినారు. ఈమె నేను నా దగ్గరికి వచ్చి నేను ఇలాగెప్పుడు కూర్చోను, నేను ఇలాగే కూర్చుంటాను, ఇలాగెప్పుడు కూర్చోను. ఆవిడ కూర్చొని కొద్దిగా నొప్పి పెడితే కొంచెం కాలు తీసి ఇలాగ అన్నాను. వచ్చి నా కాలు మీద చెయ్యేసి నా దగ్గర చూసి, మీకు ఏలూరులో బెయిల్ గ్రాంట్ చేసింది నేనే అన్నది. ఈజ్ ఇట్ నాట్ గాడ్స్ వర్క్? 7 బైబిళ్ళు మా అత్తగారికి, మా మామగారికి, నా భర్త గారికి, నాకు, మా మరిది గారికి, మా మరిది గారి తాలూకు భార్యకు, ఈ డిఎస్పీకి ఈ 7 బైబిళ్ళు మీరు పంచిపెట్టాలన్నది. ఒక్కొక్క బైబిల్ ఒక్కొక్కరికి ఇచ్చాను. బ్రాహ్మణురాలు, డిస్ట్రిక్ట్ జడ్జ్, నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. కుటుంబ సమేతంగా మొత్తం ప్రభువును అంగీకరించారు. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో నాకు తెలీదు. ఐఎమ్ ఎ గాడ్ ఫియరింగ్ మ్యాన్, అంతే, దైవభీతి గలవాడిను. ఆల్ మై పీపుల్ ఆర్ గాడ్ ఫియరింగ్ పీపుల్. Praise the Lord. Now let me close it. మనం ఒకటే చదువుతాం కదా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకటే చదివాం కదా. నెక్స్ట్ వారం మీకు చెప్తాను, తక్కింది చెప్తాను. God Father, I commit all these people into thy hands. Kindly move with mercy, kindly move with mercy, kindly move with mercy, and see that they shall be accepted by the Lord God Almighty, God of Abraham and God of Isaac and God of Jacob. Kindly see that they are all accepted by the Lord. Kindly accept them. They have accepted thee. Give them a new life, a new soul, a new body, a new nature, a new spirit. Everything may kindly be renewed. Everything may kindly be renewed. The families may kindly be renewed. Their children, their wives, their husbands, their daughters, they are all, I commit them into your hands. They are all in thy presence. Lord, they wanted to take yours and make it their own. Taking from you and making own is called law of Lambano. Let the law of Lambano come into force in their lives so that they will accept, they will receive, they will take it, everything that belongs to you in order to make it their own, in the mighty name of Jesus. Amen. We proclaim